నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రకంపన అయితే జరిగింది. దాదాపుగా 25,000 కిలోల డ్రగ్స్ అయితే విశాఖ పోర్ట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అందరికీ తెలిసిందే. అయితే అసలు రాజకీయం ఇక్కడే మొదలైంది. ఇది టీడీపీ నేతలదే అని చెప్పి వైసీపీ విమర్శలు, లేదు వైసీపీ నేతలదే అని చెప్పి టీడీపీ విమర్శలు. వాస్తవానికి అసలు ఈ డ్రగ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ వ్యక్తులు ఎవరికి చెందిన వాళ్ళు, దీంట్లో ఎవరి పాత్ర ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ ఎవరికి చెందిందో తర్వాత మాట్లాడదామండి. ఫస్ట్ ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా చాలా పెద్ద బాధ్యతలో ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధాలు మాట్లాడాడు కదా, నిజవేళ మాట్లాడతాడు ఆయన. అందులో చాలా పెద్ద అంశాలు ఉంటేనే ఆయన బయటకు వస్తాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టే ఆయన మాట్లాడితే, ఆయన ఇప్పుడు ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వర గారి పాత్ర ఇందులో ఉందన్నాడు. ఇప్పుడు ఇది దర్యాప్తు చేస్తుంది కూడా కేంద్ర అత్యున్నత స్థాయి దర్యాప్తు స్వచ్ఛంద సిబిఐ. ఇప్పుడు సిబిఐ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంట్రాగేట్ చేసి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇప్పుడు ఆయన చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వర గారని, ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు అది వచ్చిందేమో సంజయ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వాళ్ళకి వచ్చింది. అందులో వీళ్ళకి ఏమైనా షేర్లు ఉన్నాయా, వీళ్ళు ఏమైనా ఎండీలా, వీళ్ళ బంధువులదా ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. కాబట్టి లేకపోతే వాళ్ళు బినామీగా వ్యవహరిస్తున్నారా వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ చేయాలండి. అక్కడ చాలా వరకు నిజాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఆధారాలు లేకుండా అయితే మాట్లాడాడని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఒకప్పుడు మాకు ఆయన సహజాయి, ఈనాళ్ళు మేము అంత కలిసి పనిచేసాం. ఇప్పుడు అంత క్లియర్గా ఆయన చెప్పాడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ కేసు తర్వాత దర్యాప్తులు అండి. బ్రెజిల్ నుంచి వచ్చిందా, జర్మనీ నుంచి వచ్చిందా అనేది తర్వాత మాట. ఇప్పుడు మన రాష్ట్రంలో పురంధరేశ్వర గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఫస్ట్ సిబిఐ వాళ్ళు ఈ ఎంక్వైరీ చేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో సబ్మిట్ చేయమని చెప్పాలి. చేసినప్పుడు అది సంజయ్కి వీళ్ళు ఏమన్నా వీళ్ళకి బినామీగా ఉందా అనేది ఒకటి పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు సంజయ్ దగ్గరికి వద్దామండి. సంజయ్ అది అసలు వాళ్ళ రాజకీయ ఎఫిలియేషన్స్ తర్వాత ఎవరికి అనుబంధంగా ఉన్నారనేది. ఇప్పుడు సంజయ్ వాళ్ళు మేము బ్రెజిల్లో డ్రై ఈస్ట్ దీనికి ఆర్డర్ ఇచ్చాం, దీనికి ఎక్కువ ఫీడ్ తయారు చేసుకోవటం కోసం ఇచ్చామంటున్నారు కదా. వాళ్ళు డ్రై ఈస్ట్ ఎంత ఉంటుందండి, మహా ఉంటే ఒక 1,000 రూపాయలు ఉండొచ్చు ఒక కేజీ. ఆ కేజీ 1,000 రూపాయలు లేదా 2,000 ఉంటుంది. అందులో కొన్ని కోట్ల రూపాయల ఇది ఎలా కలుపుతారండి, దాని పేరేంటి, కొకైన్ కలిపారు. అసలు ఎందుకు కలుపుతారు వాళ్ళు? ఇప్పుడు నువ్వు ఇచ్చేది 10 రూపాయలు, నీకు 10 లక్షల రూపాయల మెటీరియల్ ఆడు ఎందుకు ఇస్తాడు? అంతే కదా. ఇప్పుడు అసలు వీళ్ళు ఇచ్చింది కంపెనీ ఏమో ఆర్డర్ ఇచ్చారు, వచ్చిన కంటెంట్ ఏంటి అది ఫస్ట్ ఆరా తీస్తే అసలు వీళ్ళకి గతంలో కూడా వీళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి మెటీరియల్ బ్రెజిల్ నుంచి తెప్పించుకున్నప్పుడు కూడా వీళ్ళు ఇట్లాంటి కొకైనే వచ్చి ఉంటుంది. ఒకసారి ఇది వచ్చిందంటే ఒక ఛానల్ ఏర్పడిపోయిందండి అక్కడ. వీళ్ళేమో ఈ ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు అవి కలిపి పంపిస్తారు, వీళ్ళు ఈ దేశం అంతా సప్లై చేస్తారు. ఇది సంజయ్ ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది పైకి నామమాత్రపు బోర్డు అనమాట. దాని వెనకాల జరుగుతున్న ఇప్పుడు కొన్ని మన బాలానగర్లో కూడా కంపెనీలు ఉంటాయండి, ఫార్మా కంపెనీలు సిక్ అయిపోతాయి, లేకపోతే చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు చేసేది ఏంటంటే ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తారు. బోర్డు చూస్తేనేమో ఫార్మాస్టికల్స్ అని ఉంటుంది, వాళ్ళు చేసేవన్నీ కూడా ఇలాంటి డ్రగ్స్ చేసి అమ్ముకుంటారు, అన్అఫిషియల్గా ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఈ సంజయ్ వాళ్ళని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కనుక పట్టుకుంటే ఇప్పుడు 7 సముద్రాలు తవ్వుకుంటే వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవం, కంపెనీకి సరుకు వచ్చిన మాట వాస్తవం, అన్నీ ఫిజికల్గా కనపడుతున్నాయి, పేపర్ మీద కూడా కనపడుతున్నాయి. అప్పుడు అసలు వాళ్ళు సింపుల్ డ్రై ఈస్ట్కి ఆర్డర్ ఇస్తే కొకైన్ లాంటి అత్యంత కాస్ట్లీ మెటీరియల్ కలిపించే అంత పిచ్చాడు బ్రెజిల్లో ఎవడుంటాడు? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ డబ్బులు ఎవరు పే చేశారు? వీళ్ళు బహుశా ఈ కంపెనీ వాళ్ళు డ్రై ఈస్ట్కి పే చేశారనుకుందామండి బ్రెజిల్ కంపెనీకి. ఇప్పుడు అందులో కలిపి పంపిన దానికి కూడా ఎవడో పే చేస్తేనే కదా కలిపి పంపింది. ఆ కలిపి పంపడానికి డబ్బులు ఇచ్చినాడు ఎవడనేది ఇక్కడ తేలాలి. తర్వాత వీళ్ళకి ఇంతకుముందు ఇలాంటి కన్సైన్మెంట్స్ బ్రెజిల్ నుంచి అదే కంపెనీ నుంచి ఎన్నిసార్లు వచ్చినాయి, లేకపోతే ఇతర కంపెనీల నుంచి ఎన్నిసార్లు వచ్చినాయి, అవన్నీ కూడా ఇప్పుడు ఫొరెన్సిక్ ఆడిటింగ్ జరగాలండి. తర్వాత వీళ్ళకి గనక గట్టిగా 4 పీకితే ఖచ్చితంగా చెబుతారు వీళ్ళ ఏజెంట్స్ ఎవరి ద్వారా వీళ్ళు ఇస్తున్నారు, బయట వాళ్ళకి రిటైల్గా అమ్ముతున్నారా, వీళ్ళు హోల్సేల్గా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా ఈ మెటీరియల్ ఏదైతే వచ్చిందో.
ఇప్పుడు ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి నార్కాటిక్ స్పెషలిస్ట్ని పిలిపించారండి. పిలిపించి వాళ్ళ ముందే డోర్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత నార్కాటిక్ కంటెంట్ అందులో ఉందనేది తేలిపోయింది. ఇప్పుడు అది ఎవడో డినై చేయలేడు. ఇప్పుడు మళ్ళీ సీల్ వేసారు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు తేలాల్సిన రెండే అంశాలు. మన సుధాకర్ గారు, వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఆమెకి ఉన్న పాత్ర ఉందంటున్నాడు కదా, ఉంటే ఉండొచ్చు. ఈ ఆధారాలు కనుక చెప్పకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు దర్యాప్తుని తప్పుదోవ పట్టించేటట్టు చేస్తున్నావు. నువ్వు ప్రభుత్వంలో ఒక ప్రధాన కార్యదర్శి సలహాదారు హోదాలో ఉన్నావు. నువ్వు మాట్లాడితే సీఎం మాట్లాడినట్టు నువ్వు అన్నితో మీడియా ముందు మాట్లాడావు. నీకు దగ్గర ఉన్న ఆధారాలన్నా చూపించు. ఆధారాలు చూపించలేకపోతే నీ మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకు? సిబిఐని నువ్వు పక్కదోవ పట్టిస్తున్నావు. వీళ్ళు సంజయ్ ఎక్కువ వాళ్ళని అడగాలి. మీరు ఈస్ట్కే కనుక పే చేస్తే ఇందులో ఇది కలిపి వస్తే దానికి ఫ్రీగా అయితే రాదు కదా. అది దానికి మీ వెనకాల ఉన్న ముఠా ఎవరు? మాఫియా. మీరు ఎవరి తరపున ఈ దిగుమతులు చేసుకుంటున్నారు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? వీళ్ళు డమ్మీలు అనుకోవాలండి. రెండోది, వీళ్ళది ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం, నాగులుప్పలపాడు మండలం, ఈదుమూడి గ్రామం అండి. వీళ్ళ బ్రదరు కూనం పూర్ణచంద్రరావు గారు అక్కడ వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కు పార్టీకి ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో. ఆయన వీళ్ళు 50 లక్షల రూపాయల పైన మొన్న దీనికి విరాళం కూడా ఇచ్చారంట. ఏది మొన్న ఈ కరోనాకు ముందు. తర్వాత ఈ విజయసాయి రెడ్డి గారితోనూ వీళ్ళందరితో కలిపి వేసిన ఫ్లెక్సీలు ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో విపరీతంగా ఉన్నాయి. దాని ఎండి వచ్చేసి కూనం వీరభద్రరావు. ఇప్పుడు ఈ కూనం వీరభద్రరావు ఎండీగా ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ వైజాగ్లోనే ఉన్నాడు. ఆయన్ని అరెస్ట్ చేసి మీకు ఎవరు మీ మాఫియా వెనకాల ఉన్నారో మీరు చెప్పండి. ఇది డమ్మీ బిజినెస్. అంత 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం దీని ద్వారా జరుగుతుంటే, దాని పేరు ఏమన్నారు, కొకెయిన్ ద్వారా. ఈ డ్రై ఈస్ట్ ఏముందండి? మహా ఉంటే ఫీడ్ ఎంత ఉంటుందండి? 50 రూపాయలు ఉంటుంది రొయ్యల ఫీడు. ఇది ఊరికే పైకి పెట్టుకుంటున్నారు డ్రై ఈస్ట్. అసలు డ్రై ఈస్ట్ అనేది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి వీళ్ళకి ఎంతకు పడుతుంది కిలో? అదే డ్రై ఈస్ట్ ఇండియాలో దొరకదా? అక్కడ చెక్ చేస్తేనే తెలిసిపోద్ది. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు గిట్టుబాటు వ్యాపారం చేస్తాడు, కానీ అక్కడ బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ తెప్పించాల్సిన అవసరం ఏముంటుందండి? ఇక్కడే ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి కదా. ఇది ఒక్కటే కంపెనీ కాదు కదా ఎక్కువ ఫీడ్ చేస్తుంది. వైజాగ్లో ఉన్నాయి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో అన్నింటిలో ఉన్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? కిలో ఎంత పడుతుంది? వీళ్ళకి ఎంత పడుతుంది? వీళ్ళు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటున్నారంటే వీళ్ళు కావాలని దీంతోపాటు కొకైన్ కూడా తెచ్చుకుంటున్నారు. అంతకుముందు కూడా ఎన్ని కంటైనర్స్ అయితే తెచ్చారో అన్ని కంటైనర్స్కి ఆన్సరబుల్గా మీరు ఎవరికి సప్లై చేశారనేది కనుక సిబిఐ పట్టుకుని కనుక విచారించిందంటే ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయండి. ఇందులో దాపరికం ఏం లేదు. సింప్లిఫై అయిపోయింది కేసు. నిన్న సిబిఐ తన లెటర్లో ఏదైతే లెటర్ ఉందో, పోలీస్ అధికారులు మా ఇన్వెస్టిగేషన్ను డిలే చేశారని చెప్పి ఒక పాయింట్ అయితే రాయటం జరిగింది. సో రాష్ట్ర పోలీసులకు అసలు అక్కడ అవసరం ఉందంటారా? ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఇది ఇప్పుడు అర్థం అవట్లేదు. మీకు అర్థం కాలేదా? ఇందులో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ లీడర్స్ హస్తం ఉందో సహజంగా పోలీసులు పంపుంటారు, మీరు ఏదో ఒక రకంగా అక్కడ పుల్లలు అడ్డం వేయండి అని. సిబిఐ అంటే బయట నుంచి వచ్చిన సంస్థ కదండి. లోకల్ డిఐజీలు, ఐజీలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. ఈ కూనం పూర్ణచంద్ర వీరభద్రరావుకి అన్న కాదా? తర్వాత ఇంకొక 2 అన్నదమ్ములు అమెరికాలో ఉండారు. తర్వాత వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూడాలి. అసలు ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, అసలు వీళ్ళు ఇస్తున్న విరాళాలకి దానికి ఏమన్నా పొంతనుందా, ఎక్కడి నుంచి వస్తుంది? బహుశా నేను అనుకోవటం మొత్తం ఇదంతా డ్రగ్ మాఫియా అండి. ఆ డ్రగ్ మాఫియాని వీళ్ళు పొలిటికల్గా వెనకాలండి ప్రోత్సహిస్తున్న కారణం ఏంటంటే, నిన్న పోలీసులు పంపడానికి వాళ్ళు అడిగింది డాగ్ స్క్వాడ్ అండి. డాగ్ స్క్వాడ్ ఏంటంటే వెరిఫై చేయగలదు అందులో ఉన్న కంటెంట్లో డ్రగ్స్ ఉన్నాయా లేదా అనేది. పోలీసుల దగ్గర డాగ్స్ ఉంటాయి. నిన్న సిబిఐ వచ్చినప్పుడు వాళ్ళ ఢిల్లీ నుంచి తెచ్చుకోపోవచ్చు డాగ్స్. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి నార్కాటిక్స్. వాళ్ళ దగ్గర కూడా వెంటనే స్మెల్ చేసేస్తాయి. ఏదైనా మీరు ఒక బాక్స్ కనుక చూపిస్తే దాంట్లో కనుక డ్రగ్ ఉంటే చెప్పేస్తాయి. అట్లా అది హెల్ప్ అడిగి ఉంటారు నేను అనుకోవటం. దాంతోపాటు వీళ్ళందరూ దిగారు. వీళ్ళందరూ దిగాల్సిన అవసరం లేదండి. అది కస్టమ్స్ వాళ్ళు, సిబిఐ వాళ్ళకి సంబంధించిన అంశం అండి. కస్టమ్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వీళ్ళు కూడా చెక్ చేస్తారు వచ్చింది ఏంటని. కాకపోతే వీళ్ళు వాటన్ని సీల్ చేసి వస్తాయి కదా
కదండి, ఇది డ్రై ఈస్ట్ అని, అందులో ఒక పెద్ద కంపెనీల నుంచి వస్తున్నప్పుడు సహజంగా వాళ్ళు కూడా ర్యాండమ్గా చెక్ చేసి పంపిస్తారు. ఇంత డీప్గా వెళ్ళే అంత సందర్భం రాదు, ఎక్విప్మెంట్ తెచ్చి చేసే అంత ఉండదు. కాకపోతే నిన్న వాళ్ళకి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఉంది కదా, దాని పేరు ఇంటర్పోల్ వాళ్ళు ఇచ్చారు. ఆ ఇంటర్పోల్ వాళ్ళు ఖచ్చితంగా కంటైనర్ నంబర్తో సహా ఇచ్చారు. షిప్ ఏ షిప్లో వస్తుందో, ఎప్పుడు అరైవ్ అవుతుందో ఇచ్చారు. వాళ్ళు కూడా 16వ తారీఖున వచ్చినా కూడా వాళ్ళు అబ్జర్వేషన్ పెట్టారండి. ఎవరైతే ఒక్కోసారి ఇది కనుక అబ్జర్వేషన్లో ఉందంటే కొంతమంది రారండి, ఎవరైతే కన్సైనీస్ రారు, మాకు సంబంధం లేదంటారు. వాళ్ళు కూడా వెంటనే కన్సైనీస్ వాలిపోరండి రాగానే. దీని మీద ఎవరన్నా కస్టమ్స్ వాళ్ళది కానీ, సిబిఐది కానీ, ఈడీది కానీ ఎవరిదన్నా నార్కాటిక్స్ వాళ్ళ దృష్టి పడిందా లేదా అని ఎంక్వైరీ చేసుకుంటారు. ఆ తర్వాత స్లోగా వీళ్ళు మూవ్ అవుతారు. కానీ 2-3 రోజులు చూసిన తర్వాత వీళ్ళు మూవ్ అవ్వకపోతే అప్పుడు కస్టమ్స్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, మీకు సంబంధించిన కంటైనర్ వచ్చింది, దానికి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు రండి, మీ సమక్షంలోనే కంటైనర్ ఓపెన్ చేయాలని. అప్పుడు ఏదో పేచీ పెడతాను చూశారు, వెదర్ బాగాలేదు, వర్షం వస్తే తడిసిపోద్ది అది ఇది అని. కాదు అని సిబిఐ గట్టిగా పట్టుబట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి వాళ్ళ ముందే టెస్ట్ చేయించి మళ్ళీ వెంటనే సీల్ వేసేసి సీజ్ చేసినట్టు ప్రకటించారు. మీ మీద కేసు బుక్ అవుతుంది, వచ్చి మీరు దానికి హాజరవుతూ ఉండాలని చెప్పారు. ఇక అది దీని వెనకాల చాలా పెద్ద కుంభకోణం అండి. ఈ ఒక్కసారి వచ్చింది అనుకోవడానికి అవకాశం లేదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా ఏ ఆధారాలతో చెప్పాడో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సిబిఐ ముందు. లేదంటే కనుక గతంలో లాగానే ఇది ఒక అబద్ధం చెప్పి ఎలక్షన్ లబ్ధి పొందడానికి చూస్తున్నారనమాట, ప్రతిపక్షం వాళ్ళ మీద వేసి. అప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఆయన కాదు కదా, వాళ్ళ కుటుంబం అని తేలిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కూడా వీళ్ళ సొంత పార్టీ మనుషులే ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ చంద్రబాబు నాయుడు గారిని పిక్చర్లో తెచ్చారు. అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారేనా, మంచి జరిగిన ఆయన, చెడు జరిగిన ఆయన, చంద్రబాబు నాయుడేనా? ఇది విచిత్రంగా లేదా? వాళ్ళ సొంత పార్టీ మనుషులు క్లియర్గా ఫ్లెక్సీలు వేసుకుని విరాళాలు ఇచ్చి పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులు వాళ్ళైతే వీళ్ళకేం సంబంధం అండి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సిబిఐ గట్టిగా నిలదీయాలి, తెలుగుదేశం వాళ్ళు కూడా గట్టి పట్టుబట్టాలి, ఆయన్ని మీరు ఇంట్రాగేట్ చేసి నిజం తేల్చమని. మేము సిద్ధంగా ఉన్నాం, మేము కేసులు పెట్టించుకోవటానికి.